ధర్మ సంరక్షణముల కొరకు ప్రతి యుగమున అవతారము దాల్చుచున్న ఇందాక విన్నది భగవద్గీత, ఇది భగవద్గీత. ఉస్తాద్ భగత్ సింగ్ అయితే ఇలాంటి కలెక్షన్స్ మాత్రం ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారి కెరియర్‌లో ఇలాంటి కలెక్షన్స్ అయితే ఎప్పుడు చూడలేదనమాట. అలాగే ఇంత హైప్ లేకుండా ఎలాంటి హైప్ లేకుండా రిలీజ్ అయ్యి కూడా ఇంత మంచి కలెక్షన్స్‌ని తీసుకొచ్చిందంటే పవన్ కళ్యాణ్ కెరియర్‌లో చెప్పుకోదగ్గ విషయం అనమాట. ఎందుకంటే ఆయన ఏ సినిమా రిలీజ్ అయినా గానీ, ఏ మూవీ రిలీజ్ అయినా గానీ ఇలాంటి హైప్ లేకుండా రిలీజ్ అవ్వడం అయితే ఫస్ట్ టైమ్ అని చెప్పుకోవాలన్నమాట. గతంలో చాలా మూవీస్ అయితే చాలా అంటే చాలా హైప్‌గా మూవీస్ అయితే రిలీజ్ అయినాయి. సో ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎలాంటి హైప్ లేకుండా రిలీజ్ అయ్యి ఇంత మంచి కలెక్షన్స్ తీసుకొచ్చి పెట్టిన ఏ మూవీ అయినా ఉందంటే మాత్రం అది గట్టిగా ఉస్తాద్ భగత్ సింగ్ అని చెప్పుకోవచ్చనమాట. సో, సో అంతకంటే ముందు మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. అలాగే హైప్ బటన్ ఉంది. ఆ హైప్ బటన్ కూడా క్లిక్ చేసి సో మీరు మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్నానమాట. ఇక మనం వీడియోకి వెళ్ళినట్లయితే మాత్రం ఈ యొక్క 13వ రోజు కలెక్షన్స్ మాత్రం నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ కంటే హైలో ఉన్నాయి. బట్ అంటే గతంలో వచ్చే కొంచెం తగ్గుతూ ఉంటాయి. ఎందుకంటే హైప్ లేదు కదా ఈ మూవీ మీద, భారీ హైప్ లేదు. అలాగే నెగెటివ్ రివ్యూస్ ఇవ్వడం కూడా చాలా స్టార్ట్ అయినాయి అనమాట. నెగెటివ్ రివ్యూస్ ఇవ్వడం వల్ల మూవీ మీద ఉన్న హైప్ అయితే తగ్గిపోయింది. అలాగే మన ట్రైలర్‌లో కూడా చాలా మంచి మంచి సన్నివేశాలు ట్రైలర్‌లో చూపించలేదు. వాళ్ళు డైరెక్ట్‌గా అదేదో ఆ మూవీ మీద బాగా భారీ హైప్ ఉన్నట్టు వాళ్ళు క్రియేట్ చేశారనమాట. ఆ హైప్ లేదు ఏం లేదు. హరీష్ శంకర్ గారు ఏం చేశారు గానీ, హరీష్ శంకర్ అంటున్నాం, మన కుర్రోడు ఏం చేశాడు డైరెక్టర్ అసలు దానికి మంచి మంచి సీన్స్ అన్ని కూడా డైరెక్ట్‌గా థియేటర్‌లో వచ్చి చూడాలన్నట్టుగా ట్రైలర్‌ని ఏదో పెట్టినట్టు డైలాగ్స్ కొన్ని డైలాగ్స్ పెట్టేసి వదిలేసాడనమాట. దానివల్ల హైప్ పెరగలేదనమాట. ట్రైలర్ ఒకటి హైప్ పెరగలేదు. అలాగే 4 ఇయర్స్ నుంచి ఈ యొక్క షూటింగ్ అయితే జరుగుతూ ఉందనమాట. దానివల్ల ఇంకా హైప్ అయితే తగ్గిపోయిందనమాట. ఆడియన్స్‌కి అనేది నిరుత్సాహం వచ్చేసిందనమాట. ఎందుకంటే ఏముందిలే చాలా మంది డబ్బింగ్ మూవీ అనడం వల్ల దీని మీద అమాంతం హైప్ అయితే తగ్గిపోయింది. ఈ హైప్ తగ్గిపోవడం వల్ల మూవీ అనేది చాలా అంటే చాలా డల్ అయిపోయింది. ప్రీ బిజినెస్ అయితే కొంచెం ఎట్లాగోలా లాక్కొనిచ్చిందనమాట. ప్రీ బిజినెస్ అయితే చాలా బాగా జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అయితే స్టామినా మీద అయితే లాక్కొచ్చింది కానీ ఈ మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు వీళ్ళు అని కాదు కానీ ఎక్కువ అయితే మూవీ అయితే వాళ్ళ మీద లాక్కొచ్చిందనమాట. ఇది పవన్ కళ్యాణ్ గారి మీద లాక్కొచ్చింది మూవీ అయితే. లేకపోతే ఇంత వాళ్ళు మనీ కూడా రికవరీ అయ్యేవి కాదు. ఎందుకంటే నార్మల్ హీరోని పెట్టి చిన్న హీరోని పెట్టి తీస్తే మాత్రం అది నార్మల్‌గా రికవర్ అయ్యేది కాదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి ఇప్పుడొచ్చే రెవెన్యూ కూడా ఇప్పుడొచ్చే కలెక్షన్స్ కూడా ఆయన పేరు మీదే వస్తున్నాయి అన్నమాట. లేకపోతే ఇంత కలెక్షన్స్ వచ్చాయి కదా. అలాగే కొద్దిలో కొంచెం మూవీ బాగుండబట్టి ఇన్ని కలెక్షన్స్ రావడం, ఇంత మంచి కలెక్షన్స్ రావడం నైజాం, సీడెడ్, ఈ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, విశాఖపట్నం, విజయవాడ, మన గుంటూరు డిస్ట్రిక్ట్, అలాగే ఒంగోలు డిస్ట్రిక్ట్ ప్రతి చోట కూడా మంచి కలెక్షన్స్ అయితే రావడం వల్ల ఇంత మంచి కలెక్షన్స్ రావడం వల్లే ఈ మూవీ ఇప్పటి వరకు కూడా థియేటర్‌లో రన్ అవుతూ ఉందన్నమాట. వరల్డ్ వైడ్‌గా కూడా 13 రోజు కలెక్షన్స్ వచ్చేసి మొత్తం కూడా ఈ 13 రోజులు కలిపి కూడా 136 కోట్ల గ్రాస్‌ని అయితే కలెక్ట్ చేసిందన్నమాట. ఇంకెంతో లేదు 25 కోట్లు అయితే రావాల్సి ఉంది. 25 కోట్లు వచ్చేస్తే మాత్రం వాళ్ళకి ఫుల్ బడ్జెట్ అయితే వచ్చేస్తుందన్నమాట. ఇంకా నెక్స్ట్ నుంచి లాభాల బాట పట్టే అవకాశాలు చాలా అంటే చాలా ఉన్నాయి కాబట్టి ఎందుకంటే వాళ్ళు ఎక్కువ కలెక్షన్స్ రాలేకపోయారన్నమాట. కలెక్షన్స్ వస్తే మాత్రం మంచి హైప్ అయితే ఉంటుంది మూవీ మీద. ట్రైలర్‌లో ఏం పసలేదన్నమాట. ట్రైలర్‌లో పసమంటే ఇంకా హైప్ పెరిగింది. ఓజీ కంటే ఇంకా ఎక్స్‌పెక్టేషన్స్ చాలా ఎక్కువగా పెరిగిపోయాయన్నమాట. ఓజీకి దీనికి చాలా మంది కంపేర్ చేసి చూస్తున్నారు. ఓజీ కంటెంట్ వేరు, ఈ కంటెంట్ వేరు అన్నమాట. ఇది పోలీస్ కేటగిరీ, అది కొంచెం మాసివ్ రౌడీ కేటగిరీ అనమాట. అది వేరే. ఓజీ కంటే ఈ ఉస్తాద్ భగత్ సింగ్ ఎక్కువ హైప్ పెరిగేది. బట్ మన శంకర్ గారు ఈ కుర్రోడు ఏం చేశాడే గానీ అసలు హైప్ మొత్తం తీసేశారనమాట. ఇది ఫ్రెండ్స్ 13వ రోజు కలెక్షన్స్, ఉస్తాద్ భగత్ సింగ్ 13వ రోజు కలెక్షన్స్ వీడియో రిపోర్ట్. వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో అనిపించితే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ థాంక్ యూ.